హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇప్పుడు పాలకూర తెచ్చుకుంటాం గదా! రోజు ఒకటే చేసుకుంటాము. కొంతమందికి తెలిసి ఉంటదిలెండి బాగానే. కొంతమందికి తెలియని వాళ్ళకు చెప్తున్నాను. తెలిసినా గూడా ఇది అని అనుకోవద్దండి. తెలియని వాళ్ళు ఎవరన్నా పాలకూర ఎక్కువ మంది తినరు గదా! పాలకూర తెచ్చుకుంటే. పిల్లలకు అట్లా పెడతా ఉంటే మంచిది గదా! మేమైతే ఎక్కువ పాలకూర తెస్తా ఉంటారండి మా పాప వాళ్ళు. ఒకరోజు అది కర్రీ అని, ఒకరోజు పప్పు అని, ఒకరోజు ఏందో పాలక్ దాల్ తడహా అంటా అండి. అయి చేసుకుంటూ ఉంటాము. ఒకరోజు పాలక్ పన్నీరు, ఒకరోజు పాలకు చపాతీ అట్లా చేసుకుంటూ ఉంటాం రకరకాలుగా. అందుకని చెప్తున్నాను. పిల్లలు అదే పనిగా పప్పు కూర చేస్తే తినరు గదా! పప్పులో టమాటాలు అవి వేయకూడదంటాం పాలకూరలో. కాబట్టి తినరు కాబట్టి పిల్లలకు గూడా మంచిది గదా! పెట్టాలా. మనకు పెద్దవాళ్ళకి గూడా అరుగుదలకు గానీ పాలకూర తింటే జీర్ణశక్తి బాగా మోషన్ బాగా వచ్చేదానికి గానీ బాగుంటుందండి. పాలకూర అప్పుడప్పుడు తింటే మన పెద్దవాళ్ళకు అరుగుదలలో బాగా పనిచేస్తుంది పాలకూర. కాబట్టి పాలకూర అయినా కనీసం వారానికి 2 సార్లయినా అందరూ తినండి ఫ్రెండ్స్. చెప్తున్నా. నేనది గూడా చూపిస్తాను చూడండి పాలకూరది. లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు గానీ లైక్ చేయటంలా. లైక్ చేస్తే అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నట్టు ఉంటుంది గదా! అందరము యూట్యూబ్‌లో కలిసిమెలిసి మెసేజ్‌లు పెట్టుకుంటా ఉంటే బావుంటుంది గదా ఫ్రెండ్స్. సరేనా? నమస్తే ఫ్రెండ్స్. నేనిప్పుడు పాలకూర తయారీ చేసిన చూపిస్తా చూడండి ఫ్రెండ్స్.